కృష్ణా జలాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయమన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఆర్ఎల్ఐసి నిర్మాణం చేపట్టిందని కేంద్రం దగ్గర తాము వాదనలు వినిపించామని లేఖ రాశామని చెప్పారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. అంతర్రాష్ట్ర జల నిబంధనలు మాత్రమే కాకుండా పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి ఏపీ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలుపెట్టిందని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కాపాడేందుకు కృషి చేసిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్ఎల్ఐసి నిర్మాణాన్ని తాము అడ్డుకోకుండా ఉండి ఉంటే రాష్ట్రంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో సాగు, తాగునీటికి దుర్భర పరిస్థితి ఏర్పడేదని చెప్పారు. కృష్ణా జలాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయమన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఆర్ఎల్ఐసి నిర్మాణం చేపట్టిందని కేంద్రం దగ్గర తాము వాదనలు వినిపించామని లేఖ రాశామని చెప్పారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మించాలి అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. అంతర్రాష్ట్ర జల నిబంధనలు మాత్రమే కాకుండా పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి ఏపీ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలుపెట్టిందని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కాపాడేందుకు కృషి చేసిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్ఎల్ఐసి నిర్మాణాన్ని తాము అడ్డుకోకుండా ఉండి ఉంటే రాష్ట్రంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో సాగు, తాగునీటికి దుర్భర పరిస్థితి ఏర్పడేదని చెప్పారు.